పరిశుభ్రత ఎట్లా ఉంచుకోవాలి, ఎవడో వచ్చి మన గల్ల చెత్తేయడు, మన చెత్త మనమే వేసుకో. విద్యను అభ్యసించే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. దానిలో భాగంగానే తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మన అదృష్టం ఏంటంటే మన నియోజకవర్గంలో, ముఖ్యంగా నియోజకవర్గం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మన మండలానికి శాంక్షన్ కావడం జరిగింది. తెలంగాణ నిర్ణయాలు బాధ్యతగా ఉండాలి. ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకులు తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మీ పాలకులం కాదు సేవకులం అన్న భావనతో ప్రజలు ఆకాంక్షలు అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తూ ప్రతి నిర్ణయంలో ప్రజలు మేలు సామాజిక బాధ్యత రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు ఆమోదం అందుతూ ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యత మరింత ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు మన సమస్యలు మీ ద్వారా నా ద్వారా మీ సమస్యలు కొన్ని మీ ముందు ఉంచారు సార్. నిజంగా మీకు నచ్చితే సమస్యలు ఎంతందుకు సమస్యలు ఉన్నప్పుడు ఇది కాబట్టి మనది ఎల్లారెడ్డిలో ఈ 2వ వార్డు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కౌన్సిలర్ గారు అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు, దాన్ని క్షమించాలి. అలాగే నేను ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రజాప్రతినిధిగా 2వ వార్డు ప్రజాప్రతినిధిగా మీతో మాట్లాడుతున్నాను సార్. ఏంటంటే ఎల్లారెడ్డి 2వ వార్డు అంటే మీకు తెలియదు కాదు, మీకు తెలుసు. వర్షం పడ్డా వచ్చేది వర్షాకాలం, మన ముందే ఉన్నారు సోదరులు. మాకు కింద వాన పడితే చెరువులాగా మారిపోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎంపీ గారికి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయాము. ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కూడా కొట్టిరు, మాకు ఒక హామీ ఇచ్చారు. చైర్మన్ గారు మీరు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి, ఎందుకంటే మాకు ఊర్లో ఉన్న నీళ్ళన్నీ కూడా ఈడికి వస్తాయి. మనకి ఈ రోజు బహుశా క్షత్రియ సంఘం వీళ్ళు ఇచ్చిండ్రు, ఇది ఇలాగ మునిగిపోయే పరిస్థితికి ఆ ఇళ్ళని కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. వానాకాలం వచ్చిందంటే ఎక్కడ ఇళ్ళకి సమస్య, ఇది మా గల్లీ సమస్య కాకుండా ఊరు సమస్యగా చూడండి దయచేసి. ఊరు సమస్యగా చూసి ఈ సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నాను. అంటే మాకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, చాలా మంది కూడా పునాది లేకున్నాక ప్రజాపాలన లేదు.